నా పోలీస్ మొగుడు పార్ట్ 9. మీ మొబైల్ ఇవ్వండి, ఛార్జింగ్ పెట్టాలి అని అడిగింది కీర్తన. అక్కడే ఉంటుంది చూడు అనగానే కీర్తనకి ఆదిత్య మొబైల్ కనిపించడంతో తీసుకొని ఛార్జింగ్ పెట్టింది. నేను ఫ్రెష్ అయి వస్తానండి అని చెప్పి చీర తీసుకుని బయటకు వచ్చింది. ఆదిత్య డ్రెస్అప్ అయ్యి అలాగనే కూర్చొని ఉన్నాడు. కొన్ని నిమిషముల తర్వాత ఫ్రెష్ అయి వచ్చిన కీర్తన అద్దం ముందు నిలబడి సింధూరం పెట్టుకుంటూ ఉండగా, కీర్తన నీకు ఒక విషయం చెప్పాలి, మరి నువ్వు ఫీల్ అవను అంటే చెప్తానే అన్నాడు ఆదిత్య. అవను కాని చెప్పండి అన్నది కీర్తన. నాకు ఈ కీర్తన కంటే ఆ కీర్తననే నచ్చిందే, చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది అని గోడ మీద ఉన్న కీర్తన చిన్నప్పటి ఫొటోస్ వైపు చూస్తూ అన్నాడు ఆదిత్య. కీర్తన అది చూసి అచ్చా అవునా, అయితే ఇది చెప్పండి, అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది అని అడిగింది. అని కీర్తనను తీసుకుని వెళ్ళి ఆ ఫొటోస్ పక్కన నిలబెట్టి, ఏం తేడా అని అడిగావు కదనే, అప్పుడు చాలా క్యూట్ అండ్ ఇన్నోసెంట్ గా ఉన్నావు, ఇప్పుడేమో పెద్ద తింగరదానిలా తయారయ్యావు, ఎలా చూసినా నీలో ఆ క్యూట్నెస్ లేదు ఇప్పుడు అని ఆదిత్య అనగానే కీర్తన మిమ్మల్ని అని ఆదిత్య భుజంపై కొడుతూనే ఉన్నది. ఏయ్ ఏమిటే చేయలేస్తుంది, అది కూడా నా మీద, రోజు రోజుకి నీ డామినేషన్ ఎక్కువ అవుతుందే, నాకు భరించలేకపోతున్నాను అని చెప్పాడు ఆదిత్య. ప్రేమ ఉంటే ఆ భరించటంలోనూ కూడా ఇష్టం ఉంటుంది అని చెప్పింది కీర్తన. సరే కాని నువ్వు ఇప్పుడు అంత క్యూట్ గా అవ్వాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు ఆదిత్య. నిజంగా మీకు ఆ ఫొటోస్ నచ్చాయా అన్నది కీర్తన. నీ నీ దగ్గర నేనెందుకు అబద్ధం చెప్తానే అన్నాడు ఆదిత్య. అలా అని కాదు, నన్ను ఏడిపించాలి అని అలా చెప్తున్నారు అని అనుకుంటున్నాను అని చెప్పింది కీర్తన. నిన్ను ఏడిపించాలి అంటే అబద్ధం చెప్పాలా ఏమిటే, ఇలా నీ చెయ్యి పట్టుకుని వంచి వీపు మీద ఒక్కటిస్తే చాలు నువ్వు ఏడుస్తావు అని నిజంగా ఒకటి ఇస్తూ చెప్పాడు ఆదిత్య. కానీ కీర్తనలో ఎలాంటి రియాక్షన్ లేదు. ఇన్ని రోజులలో కీర్తన అనే చొరవ తీసుకుని ఆదిత్యాన్ని టచ్ చేయటం, హక్ చేయటం, కిస్ చేసుకోవటం, మళ్ళీ ఇప్పుడు తనని కొట్టడం లాంటివి చేసింది. కానీ ఆదిత్య ఎప్పుడూ కూడా కీర్తనాన్ని టచ్ చేసింది లేదు. అలాంటిది ఇప్పుడు అలా చేసేసరికి ఆదిత్య చేతులు సరిగ్గా తన నడుమును తాకాయి. తొలిసారిగా ఆదిత్య అంత చొరవ తీసుకొని తనను తాకేసరికి అది కూడా నడుము దగ్గర కీర్తనకి ఒక్కసారిగా అలజడిగా అనిపించింది. అలానే బిగుసుకుపోయింది. ఒకటి ఇచ్చినందుకు పెద్ద రాతాంతం చేస్తావు అనుకుంటే అలా బొమ్మలా నిలబడిపోయావు ఏమిటే అని కీర్తన భుజంపై తట్టాడు ఆదిత్య. కీర్తన ఈ లోకంలోనికి వచ్చి ఆదిత్యాన్ని ఒక్కసారి చూసి తల కిందకు దించేసింది. ఆదిత్య వింతగా కీర్తన వైపు చూసి ఏమైంది నీకు అని అడిగాడు. మీరు ఇంతకు ముందు నన్ను కొట్టినప్పుడు మీ చెయ్యి నా నడుమును తాకింది, ఆ స్పర్శను నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను, సో ఐయామ్ ఫీలింగ్ షై అని ఆదిత్య కౌగిలిలో ఉండి ఆదిత్య షర్టు బటన్ తిప్పుతూ చెప్పింది కీర్తన. అప్పటికి కానీ అర్థం కాలేదు ఆదిత్యకి తాను చేసిన పని ఏమిటో. కీర్తన వైపు చూశాడు. కీర్తన ఇంకా ఆ ఫీల్డ్ లో నుండి రాలేదు అని తన చిరునవ్వు తెలియచేస్తూ ఉంటే కీర్తనను డైవర్ట్ చేయటం కోసం, అవునే ఇంతకుముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అని అన్నాడు. ఏం సమాధానం అండి అని ఆదిత్య కౌగిళ్ళ నుండి వేరయ్యి అడిగినది కీర్తన. అదేనే, నువ్వు మళ్ళీ అంత క్యూట్ గా అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అన్నాడు ఆదిత్య. ఏ అలా ఉంటేనే ప్రేమిస్తారా, లేకపోతే ప్రేమించరా, అయినా ఇప్పుడు అలా అవటం అంటే కష్టమే, కానీ మీకు అంత క్యూట్ గా చూడాలి అనిపిస్తే మాత్రం ఆ కోరిక మన పిల్లలే నెరవేర్చాలి అని చెప్పబోయి అక్కడితో ఆపేసి ఆదిత్య వంక చూసిందే కీర్తన. ఆదిత్య మాత్రం అలానే ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. సారీ అని చెప్పింది కీర్తన. దేనికి సారీ అన్నాడు ఆదిత్య. అదే ఇందాక అని అక్కడితోనే ఆపేసింది కీర్తన. ఆ మాటకొస్తే నేనే నీకు చెప్పాలి కీర్తన, నాకు కేవలం నీ మీద ఇష్టం ఉంది అని తెలిసిన నువ్వు అలా మాట్లాడినందుకు నేను ఏమి అనుకుంటానో అని చెప్పి సారీ చెప్పావు. కానీ నీకు నా మీద ఉన్నది ప్రేమ, అది కూడా మాటల్లో చెప్పలేనంతగా. నువ్వు ఆ మాట అన్న తరువాత నేను ఏమి రియాక్ట్ అవ్వకపోయేసరికి నువ్వు లోపల ఎంతలా బాధపడ్డావో నేను అర్థం చేసుకోగలనే. కానీ నీ బాధ బయట పడనివ్వకుండా నా గురించి ఆలోచించి సారీ చెప్పావు చూడు, అక్కడ నాకు చాలా నచ్చేసావే నువ్వు. థ్యాంక్సే నా లైఫ్ లోనికి వచ్చినందుకు, అలాగే నా మనసేమిటో తెలిసి కూడా నాతో ఉన్నందుకు అని కీర్తన చేయి పట్టుకుని చెప్పాడు ఆదిత్య. ఆదిత్య మాటలు విన్న కీర్తనకి కంట్లో కన్నీళ్లు వచ్చేశాయి ఆనందంతో. ఏ తింగరి, ఎందుకే ఏడుస్తున్నావు అని తన కన్నీళ్లు తుడుస్తూ అడిగాడు ఆదిత్య.
బాధతో వచ్చే కన్నీళ్లకు ఆనకట్ట వేయాలి కానీ ఆనందంతో వచ్చే కన్నీళ్లకు కాదండి అని తన కన్నీళ్లు తుడుతూ ఉన్న ఆదిత్య చెయ్యి పట్టుకుని చెప్పింది కీర్తన. కీర్తన మూడు మార్చడం కోసం ఏమీ చేయకుండానే అప్పటిలా క్యూట్ అయ్యావు కదనే, రోజు ఇలానే ఏడుస్తూ ఉండు, ఇంకా క్యూట్ గా అవుతావు అనగానే కీర్తన నవ్వింది. అది అలా ఉండాలి. అసలే ఇవాళ పండుగ, పండుగ రోజు ఏడుస్తారా ఏమిటే? సరే కాని ఆకలిస్తుంది కీర్తన, బ్రేక్ఫాస్ట్ పెడతావా? నువ్వంటే నన్ను చూస్తూ కడుపు నింపేసుకుంటావు, కానీ నేను అలా కాదే అని ఇన్నోసెంట్ గా చెప్పాడు ఆదిత్య. కీర్తన చిన్నగా నవ్వే పదండి అన్నది. ఇద్దరు హాల్లోనికి వచ్చారు. అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా కీర్తన వాళ్ళ నాన్న భాస్కర్ గారు, తల్లి నీ పేరు మీద ఉన్న పొలంలో ఈసారి పంట మంచిగా వచ్చింది, డబ్బులు నీ అకౌంట్లో వేశాను అని చెప్పారు. మొత్తం ఎందుకు వేశారు నాన్న? జస్ట్ 10% చాలు కదా, మీరే ఉంచుకోండి, మీకు ఖర్చులు ఎక్కువ అవుతాయి, దగ్గరుండి చూసుకోవడానికి నేను కూడా ఉండను కదా, నెక్స్ట్ టైం నుండి నేను చెప్పిన అమౌంట్ మాత్రమే వేయండి నాన్న అన్నదే కీర్తన. అలాగే అని చెప్పి, తల్లి సాయంకాలం నువ్వు అల్లుడు గారు అలా బయటకు వెళ్ళండి, అల్లుడు గారికి మన ఊరు చూపించు అన్నారు భాస్కర్ గారు. కీర్తన ఆదిత్య వైపు చూసి సరేనన్నా అని చెప్పింది. రూమ్లో, అవునే మామయ్య అలా అన్నప్పుడు నా వంక ఎందుకు చూసావే నువ్వు అని అడిగాడు ఆదిత్య. నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాము అని చెప్పింది కీర్తన. మరి నేనేమి చెప్పకుండానే నా అభిప్రాయం ఎలా తెలిసిందే నీకు? మామయ్యకు సరే అని ఎందుకు చెప్పావు అని అడిగాడు ఆదిత్య. మీ కళ్ళ ద్వారా, అందుకే నేను మీ వైపు చూశాను, ప్రేమించాను కదా, అందుకే మీరు గొంతు విప్పి చెప్పకపోయినా మీ మనసులో మాట నాకు తెలుస్తుంది అని చెప్పింది కీర్తన. మరి ఆ రోజు ఎందుకే అలా ఏడ్చి నన్ను బాధ పెట్టావు, నాకు కోపం తెప్పించావు అని అడిగాడు ఆదిత్య. అబ్బా ప్లీజ్, ఆ విషయం మర్చిపోండి, మిమ్మల్ని నేను బాధ పెట్టిన మొదటి విషయం అది. ఆ విషయంలో ఇప్పటికీ నాకు గిల్టీ ఫీలింగ్ ఉన్నది. అసలు ఆ సమయంలో నా మెదడు పని చేయలేదు, అందుకనే అలా చేశాను. ఇంకోసారి ఎప్పుడూ కూడా దీని గురించి మాట్లాడకండి ప్లీజ్ అన్నది కీర్తన. ఇప్పటికైనా తెలుసుకున్నావు, చిన్న చిన్న అపార్థాలు వచ్చినప్పుడు అవి అప్పుడే తొలగించేసుకుంటే మంచిది. ఇప్పుడు చూసావా, ఇద్దరి సైడ్ నుండి క్లియర్ అయింది అన్నాడు ఆదిత్య. అవునండి, కానీ మీకు నా మీద కోపం వచ్చినప్పుడు నా దగ్గర స్ట్రైక్ లాంటివి చేయకండి ప్లీజ్. మీతో మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదు. కోపం వచ్చినప్పుడు ఆ కోపం పోయేదాకా తిట్టండి, నేను పడతాను, కానీ నా దగ్గర మౌనవ్రతం చేయకండి అన్నది కీర్తన. అలాగే లేవే కీర్తన, నువ్వు ఇందాక మావయ్యతో అలా మాట్లాడటం నాకు నచ్చింది. నిజానికి చాలా మంచి పని చేశావు. ఒక ఆడపిల్లగా నువ్వు వాళ్ళను దగ్గరుండి చూసుకోలేవు కదా, కనీసం వాళ్ళ అవసరాలైనా తీరిస్తే అది ఒక సంతోషం మనకు. నువ్వు నీ అకౌంట్లో 90% మామయ్య వాళ్లకు ఇచ్చే మంచి పని చేశావు. తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవటంలోనూ సంతోషం ఉంటుంది కదనే, కానీ నాకు ఆ అవకాశం లేదు కదా అన్నాడు ఆదిత్య. అలా చెప్తున్నప్పుడు ఆదిత్య కళ్ళల్లో సన్నని నీటిపొర. కీర్తన అది గమనించి ఆదిత్య దగ్గరకు వెళ్లి ఆదిత్య భుజంపై చేయి వేసింది. నేనేమీ బాధపడటం లేదే అని తన భుజంపై నుండి కీర్తన చెయ్యి తీస్తూ అన్నాడు ఆదిత్య. మరి ఆ కళ్ళల్లో కన్నీళ్లు ఏమిటండి అని ఆదిత్య ముఖాన్ని తన వైపునకు తిప్పుకుని అడిగింది కీర్తన. ఈ బాధ నాకు వాళ్ళు దూరం అయినందుకు కాదు, వాళ్ళని సంతోషంగా చూసుకునే అవకాశం నాకు లేదు అని. నేను ఇంత సంపాదించినా కానీ నా సంపాదన కుటుంబం కోసం ఖర్చు పెడితేనే కదా నాకు తృప్తి కలిగేది. దేవుడు నాకు అలాంటి అవకాశం లేకుండా చేశాడు అనే బాధ తప్ప ఇంకేమీ కాదే. అయినా తల్లిదండ్రులు లేకపోయినా అంతకంటే రెట్టింపు ప్రేమను పంచింది మా నానమ్మ. అంత బాగా నన్ను చూసుకున్నది, అన్ని బంధాల ప్రేమను పంచింది. నాకు నాన్నమ్మకి నేను తప్ప ఎవ్వరూ లేరు అనుకుంటూ ఉన్న సమయంలో నువ్వు వచ్చావు నా జీవితంలోనికి. నేను ఎలా ఉన్నా కానీ నువ్వు మాత్రం ప్రేమగా ఉన్నావు, కేవలం ప్రేమను మాత్రమే పంచావు. నా విషయంలో అలాగే నాన్నమ్మ విషయంలో చాలా బాధ్యతగా ఉన్నావు. మళ్ళీ అత్తమామ రూపంలో తల్లిదండ్రులను ఇచ్చావు. మరి ఇంత మంచి కుటుంబం ఉన్నాక నేనెందుకు బాధపడాలి చెప్పు అన్నాడు ఆదిత్య. మీ ప్రేమను పొందడం కాదండి, మీకు సంతోషాన్ని ఇవ్వటమే నాకు అసలైన సంతోషం. మీ మనసులో నాకు స్థానం లభించకపోయినా పర్వాలేదు, కానీ మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఇంతకుముందు మీరు అన్నారు కదా, అపార్థాలు వస్తే వెంటనే మాట్లాడుకుని క్లియర్ చేసుకోవాలి అని. అలాగే మీ మనసులో ఎలాంటి బాధ ఉన్నప్పటికీ ఆ బాధని నాతో పంచుకోండి. అప్పుడు మీ మనసులో భారం తగ్గి
తేలికవుతుంది అని చెప్పింది కీర్తన. అని కీర్తన నీ ఒడిలో పడుకోనా అని ఇన్నోసెంట్ గా అడిగాడు ఆదిత్య. ఆ క్షణం కీర్తన కంటికి ఆదిత్య చిన్నపిల్లవాడిలా కనిపించాడు. వెంటనే ఆదిత్యను తన ఒడిలో పడుకోబెట్టుకుని అతని తల నిమురుతూ ఉన్నది. కీర్తన అలా చేసేసరికి ఆదిత్యకి తొలిసారిగా కీర్తనలో తల్లి ప్రేమ కనిపించింది. కీర్తన నడుము చుట్టూ చేతులు వేసి ఆమె ఒడిలో చిన్నపిల్లాడిలా నిద్రపోయాడు ఆదిత్య. ఆదిత్యను అలా చూసి అతని తల నిమిరి అతన్ని నుదుటిపై ముద్దు పెట్టింది. ఆ ముద్దులో స్వచ్ఛమైన ప్రేమ తప్ప ఇంకేం భావన లేదు. ఆదిత్య తల నిమురుతూ కీర్తన కూడా అలాగే బెడ్ కి ఆనుకుని పడుకున్నది. సాయంత్రం 4 గంటలకు మెలకు వచ్చిన ఆదిత్య కళ్ళు తెరిచి చూడగానే మంచి నిద్రలో ఉన్న కీర్తన కనిపించింది. వెంటనే తాను ఎక్కడ ఉన్నాడో అర్థమయ్యి నెమ్మదిగా లేచాడు. కీర్తన నిద్ర డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక లేచి కీర్తనను చూశాడు. మార్నింగ్ నుండి తనతో చేసిన అల్లరి మాటలు అన్నీ గుర్తుకు వచ్చాయి ఆదిత్యకు. వెంటనే అతని ముఖంలో చిన్న చిరునవ్వు. అలాగే ముందుకు వంగి కీర్తన నుదుటి మీద తొలిసారిగా చిరు సంతకం చేశాడు. అతని మనసులోని సంతోషం అతని స్పర్శ ద్వారా ఆమె మనసుకు చేరిందేమో. కీర్తనకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉన్న ఆదిత్య కనిపించాడు. ఆదిత్య సంతోషం చూసేసరికి కీర్తనకి చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడు లేచారండి అని అడిగింది. ఇప్పుడే కీర్తన, చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా పడుకున్నాను. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది అని తన హట్టుపై చేయి వేసుకుని చెప్పాడు. ఒక పిల్లాడు తన తల్లి ఒడిలో ఎంత ప్రశాంతంగా అలాగే ధైర్యంగా పడుకున్నాడో అలా నేను నీ ఒడిలో పడుకున్నాను అని కీర్తన చేతిలో తన చెయ్యి వేసి మరీ చెప్పాడు ఆదిత్య. కీర్తన నవ్వుతూ లేచి ఫేస్ వాష్ చేసుకోండి, బయటకు వెళదాం అని చెప్పింది. అలాగే అని ఆదిత్య వెళ్ళాడు. కీర్తన వెళ్లి ఆదిత్యకు కాఫీ తీసుకుని వచ్చింది. ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన ఆదిత్య కీర్తన చేతిలో కాఫీ తీసుకుంటూ, నువ్వు కూడా వెళ్లి వాష్ చేసుకో పోవే, అసలే మీ ఊరు చాలా పెద్దగా ఉన్నది, అన్ని ప్లేసులు కవర్ చేయాలి కదా, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అన్నాడు. ఎందుకు రాము, ప్రతి పండుగకి పుట్టింటికి రావటం సహజం కదా అని చెప్పింది కీర్తన. అవును అనుకో, కానీ నేను నిన్ను పంపాలి కదనే, ఇప్పుడంటే పెళ్ళైనప్పటి నుండి నువ్వు ఇక్కడికి రాలేదు అని పంపాను, కానీ ప్రతిసారి పంపను అన్నాడు ఆదిత్య. ఎందుకు పంపను నేను చూస్తాను అని కోపంగా చెప్పి వాష్రూంలోనికి వెళ్ళింది కీర్తన. కీర్తన కోపాన్ని చూసి ఆదిత్య తనలో తాను నవ్వుకుంటూ కాఫీ తాగే పనిలో పడ్డాడు. కీర్తన ఆదిత్య ఇంట్లో చెప్పేసి అలా సాయంత్రం వేళ బయటకు వచ్చారు. ఏమిటే ఏమీ మాట్లాడటం లేదు, కేవలం నడుస్తూనే ఉన్నాం, చాలా బోరింగ్ గా ఉంది అన్నాడు ఆదిత్య. ఇంకొంచెం దూరం తర్వాత చెరువు వస్తుంది, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పింది కీర్తన. ఏం మాట్లాడుకుందామే అని కీర్తన వైపు చూస్తూ అల్లరిగా అడిగాడు ఆదిత్య. మనకు మాటలు ఉన్నట్టు ఎప్పుడు చూసినా గిల్లి కజ్జాలే కదా అన్నది కీర్తన. అయినా అవి కూడా బాగుంటాయే ఎంతైనా, నాటి థింగ్స్ కదా అన్నాడు ఆదిత్య. అవును, చెరువు దగ్గరకు వచ్చేసామండి, అక్కడ వేప చెట్టు ఉన్నది కదా, కనిపిస్తుందా మీకు అని అక్కడ కొంచెం దూరంలో ఉన్న చెట్టుని చూపిస్తూ అడిగినది కీర్తన. అయితే ఏమిటిప్పుడు, ఆ చెట్టు ఎక్కి అక్కడ మాట్లాడుకుందాం అంటావా అన్నాడు ఆదిత్య. మిమ్మల్ని అని ఆదిత్య భుజంపై చిన్నగా కుట్టింది కీర్తన. ఏయ్ ఏమిటే చెయ్యలేస్తున్నది, కొత్తగా పుట్టింట్లో ఉన్నాను అని ధైర్యంగా ఉన్నట్టు ఉన్నది, హైదరాబాద్కు వస్తావు కదా అప్పుడు చెప్తాను నీ సంగతి అన్నాడు ఆదిత్య. నేను రానుగా అన్నది కీర్తన. ఏం మాయరోగం అన్నాడు ఆదిత్య. అక్కడకు వస్తే మళ్ళీ ఇక్కడికి పంపను అన్నారు కదా, అందుకనే ఇక్కడే ఉంటాను ఇక అని చెప్పింది కీర్తన. ఉండు, నాకు నీ గోళ నస అన్నీ తప్పుతాయి అన్నాడు ఆదిత్య. మరి మీ పనులన్నీ ఎవరు చేస్తారు, ఎవరు మీకు ఫుడ్ పెడతారు అని అడిగింది కీర్తన. నేను పుట్టినప్పటి నుండి నువ్వే నన్ను చూసుకున్నట్టుగా బిల్డప్స్ ఇవ్వకే, నువ్వు నా జీవితంలోనికి రాకముందు నా పనులు నేను చేసుకోలేదా ఏమిటి, అలాగే చేసుకుంటాను ఇప్పుడు కూడా అని చెప్పాడు ఆదిత్య. మరి అలా ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అన్నది కీర్తన. చెప్పాను కదా, ఆల్రెడీ నాకు ఒక తింగరి పిల్లం ఏడ్చింది అని, నాకు సంబంధించిన ప్రతిదీ తానే చెయ్యాలి, అందుకే నేనేమి చేసుకోను అని చెప్పాడు ఆదిత్య. అబ్బో, ఇలాంటివైతే బాగా చెప్తారు మీరు అన్నది కీర్తన. వినే అవకాశం నాకు మాత్రమే కాకుండా నువ్వు కూడా వింటాను అంటే ఇంకా బోలెడు చెప్తాను, కానీ నువ్వు నాకు అలాంటి అవకాశం ఇవ్వవు కదా, నువ్వే లొల్లడ వాగుతూ ఉంటావు ఎప్పుడు చూసినా అన్నాడు ఆదిత్య. నా మాటలు
మీకు అంత ఇబ్బందిగా ఉంటాయా అని ఇన్నోసెంట్ గా అడిగింది కీర్తన. అంత వద్దు, తగ్గించు కొంచెం. ఇబ్బందిగా ఉంటే ఆ మూతికి ఎప్పుడో ప్లాస్టర్ వేసేవాడిని కదా. నీవన్నీ తెంగర వేషాలు, తెంగర కథలు. నా ప్రొఫెషనల్ స్ట్రెస్ కి అవే రిలీఫ్ ని ఇస్తాయి. అందుకనే నీ మాటలు వింటూ దానికి తగ్గ కౌంటర్ వేస్తూ నా స్ట్రెస్ ని దూరం చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు ఆదిత్య. ఆదిత్య అలా అనగానే కీర్తన సంతోషంతో నవ్వింది. కీర్తన, మీ ఊరు చాలా బాగున్నది, అందంగా, అలాగే ప్రశాంతంగా కూడా. నీకు తెలుసా, నేను ప్రొఫెషనల్ గా కాకుండా పర్సనల్ గా ఇలా హైదరాబాద్ వదిలి ఒక ప్లేస్ కు రావటం ఇదే మొదటిసారి. నాకు నా డ్యూటీ మన ఇల్లు తప్ప మరో ప్రపంచమే తెలియదు. ఇప్పుడిప్పుడు కొన్ని అలవాటు అవుతూ ఉన్నాయి, అది కూడా నీ వల్లనే అన్నాడు ఆదిత్య. నాకు తెలుసండి, ఇప్పటి వరకు మీరు మీ జీవితాన్ని చాలా యాంత్రికంగా గడిపారు అని అన్నది కీర్తన. ఇలాంటివి చెప్పకపోయినా భలే తెలుసుకుంటావు, కానీ తెలుసుకోవాల్సినది మాత్రం తెలుసుకోవు. పైగా ఏడుపులు పెడబబ్బలు ఒకటి అన్నాడు ఆదిత్య. అబ్బా, ఏమిటండి మీరు, కొన్ని గంటల క్రితమే చెప్పాను కదా ఆ రోజు నేను చేసిన దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడకూడదు అని అన్నది కీర్తన. నువ్వు చెప్తే నేను వినాలా అన్నాడు ఆదిత్య. కీర్తన ఏమీ మాట్లాడకుండా అలిగినట్టు ఫేస్ పెట్టి సైలెంట్ గా ఉన్నది. సరేలేవే, ఇంకోసారి అనను, ప్రామిస్ అని చెప్పాడు ఆదిత్య. అన్నది కీర్తన. ఎప్పటికైనా ఆ ఎక్స్ప్రెషన్ మార్చవే బాబు అన్నాడు ఆదిత్య. కీర్తన నవ్వుతూ ఎవండి అంటూ ఆదిత్య వైపు అడుగులు వేసింది. కీర్తన అలా రావటం చూసి ఆదిత్య తన చేతులతో ఆపి, ఏయ్ మెంటల్, ఏమిటే నువ్వు, ఎక్కడ ఉన్నావో తెలుస్తుందా అని టెన్షన్ గా అడిగాడు. కీర్తన మనసులో అలా ముందుకు వచ్చేసరికి తనని కిస్ చేస్తున్నానేమో అని అనుకున్నారా అని అనుకుంటూ, కావాలి అనే, అయితే ఇంట్లో ఓకేనా అని నవ్వుతూ అడిగింది. నిన్ను ఇలా కాదే, ఎత్తి ఏటిలో పడేస్తే కాని సెట్ అవ్వవు అన్నాడు ఆదిత్య. ఎందుకంత కోపం, నేనేమి దానికోసం మీ దగ్గరకు రాలేదు అని చెప్పింది కీర్తన. అవునా, మరి ఎందుకే ఇంట్లో అయితే ఓకేనా అన్నావు, అంటే నన్ను ఏడిపించాలి అని అంత ఇదిగా ఉందా నీకు అని అడిగాడు ఆదిత్య. అబ్బా వదిలేయండి ఇక ఈ టాపిక్ అని చెప్పింది కీర్తన. తప్పు నీ వైపు ఉన్నప్పుడు వదిలేయండి ఇక అని భలే తప్పించుకుంటావే నువ్వు అన్నాడు ఆదిత్య. హిహిహి, ముందు ఇది చెప్పండి, నా దగ్గర నుండి మీకు ఏది ఫస్ట్ కొనిపించుకోవాలి అని ఉన్నది అని అడిగింది కీర్తన. ఏ, ఇప్పుడు చెప్తే కొనిస్తావా అన్నాడు ఆదిత్య. అందుకే కదా అడిగేది, ఎల్లుండి మీ బర్త్డే కదండి, ఫస్ట్ బర్త్డే కదా, మరి గిఫ్ట్ ఇవ్వాలి కదా అన్నదే కీర్తన. పర్వాలేదు, నా బర్త్డే ఎప్పుడో కూడా తెలుసుకున్నావు అన్నాడు ఆదిత్య. తెలుసుకోవాలి కదండి మరి, సరే కాని నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అన్నది కీర్తన. గిఫ్ట్ అయితే నీకు నచ్చింది ఇవ్వవే, నాకు నచ్చింది మాత్రం నీ దగ్గర నుండి తర్వాత తీసుకుంటాను అని చెప్పాడు ఆదిత్య. తర్వాత అంటే ఎప్పుడో అర్థమయ్యే కీర్తన కాముగా ఉన్నది. ఏమంటే సైలెంట్ అయ్యావు అన్నాడు ఆదిత్య. అది ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను అని అబద్ధం చెప్పింది కీర్తన. గిఫ్ట్ లాంటివి నాకేం వద్దే, నేను అసలు సెలబ్రేట్ కూడా చేసుకోను అని చెప్పాడు ఆదిత్య. అది నేను రాకముందు వరకు, నేను వచ్చాక కూడా అలా ఉంటే ఎలా అన్నది కీర్తన. సరే అయితే సెలబ్రేట్ చేసుకుంటాను, కానీ గిఫ్ట్ అయితే వద్దు. ఎందుకంటే నీ గిఫ్ట్ చూసి నేను సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ నువ్వు బాధపడతావు, అందుకే ముందే చెప్తున్నా అన్నాడు ఆదిత్య. కానీ నా సైడ్ నుండి కూడా ఆలోచించండి, మీకు ఇవ్వాలి అని నాకు కూడా ఉంటుంది కదా అన్నది కీర్తన. నేను నీ వైపు నుండి ఆలోచించే వద్దు అని చెప్పానే, నీకు నేనంటే ప్రేమ కాబట్టి ఇవ్వాలి అని నీకుంటుంది, కానీ నాకు నీ మీద ఇంకా ప్రేమ కలగలేదు కాబట్టి నువ్వు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినా నాకు నార్మల్ గానే అనిపిస్తుంది. అలాగే స్పెషల్ పర్సన్ నుండి గిఫ్ట్ వచ్చింది అన్న ఫీల్ ఉండదు. నా కోసం ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చింది కీర్తన అని మాత్రమే అనుకుంటాను. ఆ గిఫ్ట్ పై నాకు ఎలాంటి మమకారం ఉండదు. ఒకవేళ అది మంచి గిఫ్ట్ అయితే గిఫ్ట్ మీద మాత్రమే స్పెషల్ అనే ఒపీనియన్ ఉంటుంది, కానీ అది ఇచ్చిన నీ మీద కాదు. నన్ను చూడగానే అప్పటి వరకు ఉన్న నీ ఆనందం కాస్త ఆవిరవుతుంది. అంత మంచి గిఫ్ట్ ఇచ్చినా నాలో సంతోషం లేదు అని నువ్వు బాధపడతావు. నా బాధ చూసే నా వల్లనే ఇదంతా అని నేను కూడా బాధపడతాను. అప్పటి వరకు వేరే విషయంలో బాధపడిన నువ్వు ఇక నా విషయంలో అంతకంటే ఎక్కువ బాధపడతావు. అదంతా అవసరమా చెప్పు? అదే నాకు నువ్వంటే ప్రేమ అనుకో, నువ్వు జస్ట్ బండ్తో బర్త్డే సెలబ్రేట్ చేసినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ప్రేమించిన మనిషి
నాకు స్పెషల్ అనిపించే పర్సన్ నా బర్త్డే సెలబ్రేట్ చేసింది అని. అప్పుడు నా హ్యాపీనెస్ చూసి బండ్తో సెలబ్రేట్ చేశానే అని ఫీల్ అవ్వకుండా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతావు, అవునా కాదా అని కీర్తన వైపు చూసేసరికి కీర్తన కంట్లో కన్నీళ్లు కనిపించాయి ఆదిత్యకు. ఏయ్, ఎందుకే ఏడుస్తున్నావు అని కీర్తన చెంపలపై ఉన్న కన్నీరుని తుడుస్తూ అడిగాడు. నా కోసం ఇంతలా ఆలోచించటం చూసి కంట్లో కన్నీళ్లు వచ్చేశాయండి అని తన చెంపపై ఉన్న ఆదిత్య చేతిని పట్టుకుని చెప్పింది కీర్తన. ప్రతిదానికి ఇంతలా ఎమోషనల్ అయితే ఎలా కీర్తన అన్నాడు ఆదిత్య. కీర్తన చిన్నగా నవ్వింది. కీర్తన, నువ్వు నా బర్త్డే సెలబ్రేట్ చెయ్యి, నేను కాదు అనను, కానీ గిఫ్ట్ లాంటివి ఏమీ వద్దు. నీకు గుర్తున్నదా, మనం ట్యాంక్ బండ్ వెళ్ళినప్పుడు నువ్వు నన్ను అడిగావు కదా మీకు ఏం కావాలి అని. అలా నాకు కావాలి అని అనిపించినప్పుడు నేను నిన్ను తప్పకుండా అడుగుతాను, అప్పుడు కొనియవు. కావాలి అని అనిపించినప్పుడు కాదు, ఆల్రెడీ నా మనసులో ఒకటి ఉన్నది, సమయం వచ్చినప్పుడు నేను అడుగుతాను అని చెప్పాడు ఆదిత్య. సమయం వచ్చినప్పుడు అంటే మీరు నన్ను ప్రేమించటం మొదలుపెట్టినప్పుడు. అప్పుడు మీకు ఉంటుంది కదా ప్రేమించిన వ్యక్తి దగ్గర నుండి తీసుకోవాలి అని. సో అప్పుడు చెప్తారైతే, అంతే కదా అన్నది కీర్తన. అవునే అన్నాడు ఆదిత్య. అయితే అప్పుడే ఇస్తాను, ఇప్పుడు ఏమీ ఇవ్వను అని చెప్పింది కీర్తన. బాధ, కోపం లాంటివి ఏమీ రాలేదా నీకు ఈ విషయంలో అని అడిగాడు ఆదిత్య. ఎందుకు బాధ, ఎందుకు కోపం అన్నది కీర్తన. కీర్తన, ఒకటి అడుగుతాను చెప్తావా అని తనకి ఎదురుగా నిలబడి అడిగాడు ఆదిత్య. అడగండి అన్నది కీర్తన. నీకు నేనంటే ఎందుకు అంత పిచ్చి, ఎందుకు నా మీద అంతలా ప్రేమ పెంచుకున్నావు? మనకు అస్సలు ఇంతకు ముందు పరిచయం లేదు కదా, మరి కేవలం ఒక్క ఫోటో చూసి నా మీద అంతులేని ప్రేమను ఎలా పెంచుకున్నావు కీర్తన అని అడిగాడు ఆదిత్య. కీర్తన చిన్నగా నవ్వి, ఆస్తి అంతస్తు, మనిషి అందం, గుణగణాలు చూసి ప్రేమ కలగదండి. మనసుకి ఆ వ్యక్తి నచ్చితే ఆటోమేటిక్ గా ప్రేమ కలుగుతుంది. ఎవరినైతే మనం చూడగానే మన మనసు స్పందిస్తుందో, మన మాట వినకుండా అది ఉరకలు వేస్తుందో, ఆ వ్యక్తికే అక్కడ చోటు దక్కుతుంది. అంతేకాని ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడి అతని గురించి మొత్తం తెలుసుకున్నాక అతని ప్రవర్తన, ఆలోచనలు పాజిటివ్ అయితే ప్రేమ కలగటం, నెగిటివ్ అయితే కలగకపోవటం అనేది తప్పు. మీరు ఇంతకు ముందు అన్నారు కదా, కేవలం ఫోటో చూసే అంత ప్రేమ ఎలా అని. నేను పుట్టింది పల్లెటూరులో. పల్లెటూరి తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటుంది, అమ్మాయి వయసుకు రాగానే తొందరగా పెళ్లి చేసేయాలి అని. మా తల్లిదండ్రులకు కూడా ఉండేది ఆ ఆలోచన. అందుకని నా స్టడీస్ కంప్లీట్ అవగానే నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని లేదు అని నేను వాళ్లకు చెప్పలేకపోయాను. ఎందుకంటే కారణం అడిగితే ఏం చెప్పాలి? ఉద్యోగం చేయాలి అని ఉంది అంటే పంపిస్తారా? పంపించరు కదా. అయినా నాకు కూడా ఆ ఆలోచన లేదు. కాకపోతే వాళ్లతో కొన్ని రోజులు సమయం గడపాలి అని ఉన్నది మనసులో. వాళ్ళకి కూడా అలా ఉన్నప్పటికీ బాధ్యత వలన దాన్ని అలాగే మనసులో ఉంచుకుంటారు, కానీ బయటకు చెప్పరు. అందుకనే నేను కూడా ఏమీ మాట్లాడలేదు. ఒక 10 సంబంధాలు తీసుకుని వచ్చి ఉంటారు. మా నాన్న ఫోటో చూడటం నో అని చెప్పటం అలానే జరిగింది. అప్పుడే మీ ఫోటో వచ్చింది. మా నాన్నగారు నా చేతికి ఇచ్చారు చూసి చెప్పమని. వెంటనే మీ ఫోటో తీసుకున్నాను. మీ ఫోటో చూడగానే మనసులో అలజడి, సంతోషం, గుండె వేగం పెరగటం. మళ్ళీ మీ ఫోటో చూడగానే నా మనసు నాకు చెప్పింది, నేను పుట్టిందే మీకోసము అని, మీతోనే నా జీవితం అని. మీ ఫోటో చూసేటప్పుడు నా మనసు స్పందించటం, ఇంకా నాలో కలిగే భావాలు అన్నీ నేను గమనించాను. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. అలా 2 నిమిషాలు చూస్తూనే ఉన్నా మీ ఫోటోని. మరో నిమిషం తెలియని సిగ్గు నాలో చూడాలి అంటే. నా ముఖంలో సంతోషం, అలాగే పెదవులపై చిరునవ్వు చూడగానే మా వాళ్లకు అర్థమయ్యింది మీరు నాకు నచ్చేశారు అని. అయినా కూడా నా నోటి వెంట వినాలి అని నన్ను అడిగారు. నేను సిగ్గుతో తల ఉంచుకుని నచ్చాడు అని చెప్పాను. అలా వెంటనే ముహూర్తాలు, పెళ్లి అయ్యింది. మీకు తెలుసా అండి, మీరు నా మెడలో తాళి కట్టిన క్షణం, నేను మీ దాన్ని అయిన క్షణంలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో, ప్రపంచంలోని సంతోషం అంతా నా దగ్గరే ఉంది అని అనిపించింది. రేపటి నుండి మీతోనే ఇక నేను ఉండేది అని తెలిసినప్పుడు తెలియని సంతోషం. ఎందుకంటే 24 గంటలు నేను మిమ్మల్ని చూడవచ్చు, మాట్లాడవచ్చు అని. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించినప్పటి నుంచి
నా ఆలోచనల్లో మీరు తప్ప ఇంకేమీ లేవు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి, ఇప్పుడు మీరేం చేస్తుంటారు ఇలా అనిపించేది. ఆ రోజు కారులో నేను మీ మీద పడుకుంటే మీరు వద్దు అన్నారు. అప్పుడు అమ్మమ్మ తన ఒళ్ళో పడుకోమని అనగానే నేను పడుకోబోతూ ఉంటే మీరు వద్దు అని మళ్ళీ మీ భుజం మీదనే పడుకోబెట్టుకున్నారు. అప్పుడు మీ స్పర్శ నాలో ఎంత అలజడిని కలిగించిందో. అప్పుడు ఏమిటి, ఇప్పటికీ కూడా అంతే. మిమ్మల్ని టచ్ చేస్తే చాలు నాలో నాకు తెలియని కొన్ని షేడ్స్ నాకు పరిచయం అవుతాయి. ఎంతలా ప్రేమించాను అంటే మీకోసం నన్ను నేను వదులుకోవటం మాత్రమే కాకుండా మిమ్మల్ని వదులుకునే అంత ప్రేమ పెద్ద మాయండి. మీ సంతోషం కోసం మిమ్మల్ని వదులుకునే అంత ప్రేమ ఉన్నా కానీ నా పక్కన నా జీవితంలో మీరు లేకపోతే నా జీవితం అసంపూర్ణం అవుతుంది. మీరు లేకపోతే నేను పిచ్చిదాన్ని అవుతాను. మీకు తెలుసా, పెళ్లి అయిన రోజు నుండి నేను మీకు దూరంగా ఉన్నది ఈ 2 రోజులు మాత్రమే. కానీ ఈ 2 రోజులు నేను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో అస్సలు చెప్పలేను. మీరు వచ్చారు అని తెలిసినప్పుడు ఎంత సంతోషంగా అనిపించిందో నాకు. వచ్చి మిమ్మల్ని గట్టిగా హక్ చేసుకోవాలి అని అనిపించింది. కానీ మీరు ఏమైనా అంటారేమో అని అలానే ఉన్నాను. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, మీరు పొరపాటున ఏదైనా అంటే వాళ్ళకి మన గురించి తెలుస్తుందేమో అని భయపడ్డాను. అందుకనే దూరంగా ఉన్నాను. అదే హైదరాబాదు అయ్యుంటేనా ఊపిరి కూడా ఆడనంతలా మిమ్మల్ని గట్టిగా హక్ చేసుకునేదాన్ని. మీ మీద ఎంత ప్రేమ ఉన్నదో చూపిస్తాను, కానీ మాటల్లో చెప్పటం మాత్రం చాలా కష్టమండి అని చెప్పింది కీర్తన. ఆదిత్య మాత్రం అలానే చూస్తున్నాడు కీర్తనను. ఏమిటండి అలానే చూస్తున్నారు అని అడిగింది కీర్తన. నేనంటే పిచ్చి అని తెలుసు, కానీ మరీ ఇంత పిచ్చి అని అస్సలు అనుకోలేదే. నన్ను ఇంతలా ప్రేమించే ఒక వ్యక్తి నా జీవితంలోనికి వస్తుంది అని నేను అస్సలు ఊహించలేదు అన్నాడు ఆదిత్య. ఆదిత్య అలా అనగానే కీర్తన అందంగా నవ్వింది. కీర్తన, మరీ అంతలా ప్రేమించిన వ్యక్తి నిన్ను ప్రేమించడం లేదు అని తెలిసినప్పుడు నీకు బాధగా అనిపించలేదా? నీ మీద ఎలాంటి భావం లేకుండా కేవలం మా నాన్నమ్మ కోసమే నీ మెడలో 3 ముళ్ళు వేశాను అని నీకు నా మీద కోపం రాలేదా అని అడిగాడు ఆదిత్య. బాధగా అంటే అనిపించింది, కానీ మీరు అలాగే అమ్మమ్మ నిజాయితీ చూశాక అసలు నాలో ఆ బాధ లేదు. అలాగే మీ మీద కోపం రాలేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మీరు కూడా నన్ను ప్రేమించాలి అని నేను డిమాండ్ చేయలేను. ఎందుకంటే ప్రేమ అనేది స్వతహాగా కలకాలి. అప్పుడే అది జీవితాంతం మన వెంటే ఉంటుంది. అలాగే నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మీరు కూడా నన్ను ప్రేమించాలి అనే రూల్ ఏమీ లేదు కదండి. కాకపోతే మీ మనసులో స్థానం సంపాదించుకోవటమే నాకు ఉన్న ఏకైక లక్ష్యం అని భావించాను నేను. కానీ ఆ లక్ష్యం చేరుకోవటం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. అందుకే ఎలాంటి ప్రయత్నము చేయలేదు. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఏమీ చేయకుండానే మీకు నా మీద గౌరవం నుండి అభిమానం, ఇప్పుడు ఆ అభిమానం నుండి ఇష్టం ఏర్పడింది. అది మీ కళ్ళల్లో తెలుస్తుంది. మరి ఆ ఇష్టం ప్రేమగా మారదా? మారుతుంది. ఆ రోజు కోసమే వెయిటింగ్. ఆ రోజు కోసం రోజులు కాదు, సంవత్సరాలు ఎదురు చూడటానికి కూడా నేను సిద్ధమే. ఏమండి, మీ గురించి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మీ మనసు చాలా సున్నితం. ఇంకా చెప్పాలి అంటే పసిపిల్లల మనస్తత్వం మీలో ఇంకా పసిపిల్లవాడు దాగి ఉన్నాడు. మీరు ప్రొఫెషనల్ పరంగా చాలా కఠినంగా ఉంటారు. మీ ప్రొఫెషన్ అలాంటిది, కానీ పర్సనల్ గా మాత్రం అస్సలు అలా కాదు. ఇంకా మీకు కోపం చాలా తక్కువ. ఒకవేళ మీరు కోపం చూపించినా కానీ అది నిజమైన కోపం కాదు. ఒక పరిస్థితి వలన మీరు కోపం చూపిస్తే దాని అర్థం మీకు ఆ పరిస్థితి కోపం తెప్పించింది అని కాదు. ఆ పరిస్థితి మీకు బాధ కలిగించింది అని అర్థం. ఆ బాధను ఎలా చూపించాలో తెలియక అలా కోపంగా ఉంటారు. ఇంకా మీరు నాతో గొడవ పడినప్పుడు నాకు మీలో కాలేజీ పిల్లాడు కనిపిస్తాడు. కాలేజీ సమయంలో చేయవలసిన ఎంజాయ్ మీరు చేయలేదు అని నాకు అర్థమైంది మీ జీవిత విధానం చూశాక. అందుకే నా దగ్గర కాలేజీ అబ్బాయిలా నన్ను టీచింగ్ చేస్తూ గొడవ పడినా కూడా నేను ఏమీ అనను. తిరిగి నేను దానికి తగ్గట్టు రెస్పాండ్ అయ్యి ఆ ఫీల్ని 100% మీకు ఇవ్వాలి అని అలా చేస్తాను. చాలా చలాకీగా ఉంటారు, కానీ అది అందరి దగ్గర కాదు, మీ మనసుకు దగ్గరైన వ్యక్తి దగ్గర మాత్రమే. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఎక్స్ప్రెసివ్ కాదు, అన్ని లోపలనే దాచుకుంటారు.
కానీ మీకు నచ్చిన వ్యక్తి దగ్గర మీకు మొహమాటం అండ్ ఇంట్రోవర్డ్ గా అస్సలు ఉండరు, మొత్తం ఎక్స్ట్రోవర్డ్. మీరు అలా ఓపెన్ గా మీకు నచ్చినట్టుగా మీరు మీలా ఉన్నప్పుడు మాత్రం మిమ్మల్ని భరించడం చాలా కష్టం. చిన్నపిల్లాడే అయిపోతారు మీరు ఆ వ్యక్తి దగ్గర. అలా అల్లరిగా ఉంటాయి మీ చేష్టలు. మీకు ఒకటి చెప్పనా, నన్ను పేరు పెట్టి పిలవండి అని చెప్పిన మరుసటి రోజు నుండే మీరు నన్ను అలా పిలవటం మొదలు పెట్టారు. మీ నోటి వెంట నా పేరు వింటే ఎంత సంతోషంగా అనిపించిందో అలాగే నా పేరు నాకే అందంగా అనిపించింది. తర్వాత మీరు రావే పోవే అనటం, ఇంకా కొన్ని మాట్లాడతారు కదా, అప్పుడు మీ మాటల్లో నా అనే భావన కనిపిస్తుంది. నా మీద హక్కు చూపిస్తూ ఉంటే కూడా, హక్కుతో ప్రవర్తిస్తూ ఉంటే నా మనసు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి చుట్టూ చూసి వెంటనే ఆదిత్యను హక్ చేసుకున్నది కీర్తన. ఆదిత్య కూడా కీర్తన చుట్టూ చేతులు బిగించాడు. కీర్తన ఫీలింగ్స్ అండ్ హ్యాపీనెస్ ఆదిత్యకు అర్థం అవుతూనే ఉన్నది. కొన్ని నిమిషముల తర్వాత ఆదిత్యను వదిలి ఆదిత్య ముఖాన్ని తన దోచుల్లోనికి తీసుకుని నుదుటిపై కిస్ చేసి ఐ లవ్ యూ ఆదిత్య అని తన ప్రేమనంతా మాటల్లో కళ్ళల్లో నింపుకుని చెప్పింది కీర్తన. కీర్తన ప్రేమ చూసి ఆదిత్య కంట్లో నీళ్లు తిరిగాయి. కీర్తన ఆదిత్య చేతులు పట్టుకుని చాలా థ్యాంక్స్ అండి, ఇలా సాయంకాలం వేళ ఇంత మంచి వాతావరణంలో ఏకాంతంగా మీపై ఉన్న నా ఫీలింగ్స్ అన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు. ఇలాంటి రోజు వస్తుంది అని అనుకోలేదు అని చెప్పింది కీర్తన. కానీ ఆదిత్య అవేవి వినే పరిస్థితిలో లేడు. అతని మనసు కీర్తన పెట్టిన కిస్ దగ్గర, అలాగే కీర్తన పిలిచిన ఆదిత్య అనే పిలుపు దగ్గరే ఆగింది. ఆదిత్యను అలానే చూస్తూ ఉన్న కీర్తనకు ఆదిత్య పరిస్థితి అర్థమయ్యి, ఏమండి ఎక్కడే ఉంటారా, ఊరు చూడాలి కదా, ఇంకా వెళదామా అని అతని భుజంపై తట్టింది. ఆదిత్య తన ఆలోచనలు పక్కన పెట్టి అలాగే అన్నట్టు తల ఊపి కీర్తనతో కలిసి నడిచాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.